ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం. గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గత 11 సంవత్సరాల నుండి వినాయకుని భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నామని విద్యానగర్ కాలనీ వినాయక భక్తి బృందం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గత 11 సంవత్సరాల నుండి ఆ గణనాథుని నవరాత్రుల్లో భక్తి శ్రద్ధలతో పూజించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా గజ్వేల్ పట్టణానికి వచ్చే భక్తులకు ఉదయం అన్నప్రసాదం, సాయంత్రం అల్పాహారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గజ్వేల్లో మొట్టమొదటిసారిగా అన్నప్రసాదం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గజ్వేల్ పట్టణంలో సుమారుగా 1000 మందికి పైగా భక్తులకు అన్నప్రసాదం బోధించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా గణపతి మండపంలో కుంకుమార్చన, గరిక పూజ, ఆచార్య కార్యక్రమాల్లో భాగంగా దేశం, మన పట్టణం, మన గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ భక్తులందరూ అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, సిద్ధి, బుద్ధి, జ్ఞానం పెంపొందించాలని భక్తులు చాలా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాడిపల్లి విజయకుమార్, బచ్చు రవి, ఎలకందుల నవీన్, అమర నాగేందర్, రామచందర్, ప్రభాకర్, జగ్గయ్య, గారి శ్రీహరి, గాడిపల్లి జై డి కిరణ్ కుమార్, కె రాజు, ఎయిర్టెల్ ప్రవీణ్, మధు, శ్రీరామ్, బాల నర్సయ్య, రాజారాం, ఆంజనేయులు, చారి, రవి, టి ప్రభాకర్, ఐవానంద్, గోగి కార్ తదితరులు పాల్గొన్నారు. విద్యానగర్ గణపతిని గత 30 సంవత్సరాల నుండి విద్యానగర్లో గణపతి నవరాత్రులు ప్రారంభమైనవి. ఇప్పటికీ 11 సంవత్సరాల నుండి ప్రతిరోజు నవరాత్రులలో ఉదయం భోజనము, సాయంత్రము అల్పాహారము భక్తులందరి సహకారంతో నిర్విఘ్నంగా కొంతమంది గజ్వేల్ పట్టణకు వచ్చే భక్తులకు అన్నప్రసాదం అందించాలనే ఉద్దేశంతో గజ్వేల్ పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ విద్యానగర్ అన్నప్రసాదం ప్రారంభించాము. ఇటు కార్యక్రమానికి మహిళలు, భక్తులు చాలా సంతోషంగా సేవ చేస్తూ బాగా సహకరిస్తున్నారు. వారికి కూడా అష్టైశ్వర్యాలు భోగభాగా కలగాలని కోరుతున్నాం. సంవత్సరాల నుండి విద్యానగర్లో గణేష్ నవరాత్రులు జరుపుతున్నాము. ఇందులో భాగంగా ప్రతిరోజు భక్తులు ఎంతో అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో గణేష్ పూజించి గణేష్ యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు. ప్రతిరోజు పొద్దున అన్నప్రసాదం సుమారు 1000 మంది దాకా ఆరగిస్తున్నారు. సాయంత్రము టిఫిన్ పెడుతున్నాము. మరి ఇక్కడ సంస్కృతిక కార్యక్రమాలు, మరి ఎన్నో కుంకుమార్చనలు, ఇంకో గడక పూజలు, ఎన్నో కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా అందరూ ఆధ్యాత్మిక మళ్ళీ మన దేశము, మన రాజ్యము, మన గ్రామము సుభిక్షంగా సువర్చాలతో ఉండి అందరూ క్షేమంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ గణేశుడు సిద్ధి, బుద్ధి ప్రసాదించి అందరికీ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి మనం అందరం సుఖశాంతులతో ఉండాలని, మన భక్తి ప్రవత్తులు పెంచాలని కోరుతూ ఆ గణేశుని యొక్క ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని కోరుతూ జై గణేష్ మహారాజ్కి జై.